ఒకరోజు వాళ్ళు ఉరికించి కొడుతుంటే హాయ్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఉరికించి కొడుతున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడ ఉంటే రండి ఫ్రెండ్స్ అనే వీడియోలు పెట్టుకునే స్థాయికి వస్తుంది. వాళ్ళ టైం వస్తే హిందువులను ఉరికించి కొడుతుంటే మనం పారిపోవడానికి సందులు సరిపోవు, రోడ్లు సరిపోవు అని మాట్లాడుతున్నాడు. ఇవాళ బాప్టిస్ట్ చర్చికి పోయేటోడు మెథడిస్ట్ చర్చికి పోడు, మెథడిస్ట్ చర్చికి పోయేటోడు పెంతెకోస్తు చర్చికి పోడు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడగలడా? దేవుడిస్తున్నాడు అని చెప్పి అడ్డగోలుగా పిల్లల్ని కనడం, మా మతాన్ని నమ్మకపోతే తలలు నరుకుతాం అనేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ ఇస్లాంలో, వాళ్ళలో ఏకాభిప్రాయం లేదు అని చెప్పగలరా మీరు రేవంత్ రెడ్డి గారు? ఎప్పుడు చూసినా అంటావా మామ అని ఏంది వీడియోలు పెట్టడం. హైదరాబాద్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్కు అయ్యప్ప మాలేశ్వరని చెప్పేసి మెమో ఇచ్చారు. ఇవాళ యూనిఫామ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లేదా ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇంత పెద్ద గడ్డాలు పెంచుకొని స్టేషన్లకు వస్తే ఎందుకు రాణిస్తున్నారు? స్కల్ క్యాపులు పెట్టుకుని వస్తే ఎందుకు రాణిస్తున్నారు? అండ్ ఇఫ్తార్ విందులు పోలీస్ స్టేషన్లలో ఎందుకు చేస్తున్నారు? ఆ ఇఫ్తార్ విందులలో పోలీస్ ఆఫీసర్లు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఐ రెస్పెక్ట్ ఆల్ ద ఫెయిత్స్ ఈక్వల్లీ. ఇదేనా ఈక్వల్ రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి గారు? గడప లోపల కులం, గడప దాటితే మేమంతా హిందువులం. గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడతాం, గుడి జోలికి వస్తే మీ తల పగల కొడతాం.